రైస్ చపాతీ రెండింటిలోకి చాలా రుచిగా ఉండే బీన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా మంది బీన్స్ ఫ్రై అంటే ఉడకపెట్టి చేస్తూ ఉంటారండి, కానీ అలా ఉడికించకుండా కూడా చక్కగా మనం టేస్టీగా ఇలా బీన్స్ ఫ్రై చేసుకోవచ్చు. బీన్స్ ఫ్రై ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? బీన్స్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయల్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే బీన్స్ ఫ్రై అయ్యేలోపు మాడిపోతాయండి, అందువల్ల 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవిలా ఫ్రై అయిన తర్వాత 1/2 కేజీ బీన్స్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బీన్స్ ముక్కలు వేసుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలా ముందుగానే సాల్ట్ వేసుకోవటం వల్ల బీన్స్ ముక్కలు త్వరగా కుక్ అవుతాయి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ బీన్స్ ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మిక్సీ జార్లో 2 స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు కానీ లేదా ఎండు కొబ్బరి ముక్కలు కానీ వేసుకోండి. 7-8 వెల్లుల్లి రేఖలు, అలానే 1½ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం మీ రుచికి తగ్గట్టు కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చండి. ఈ మొత్తాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా బీన్స్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రై రైస్ చపాతీ రెండింటిలోకి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.